ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. సాటి లేని జీవము గల సర్వశక్తిమంతుడైన యేసయ్య పరిశుద్ధ నామంలో అందరికీ బ్లెస్సింగ్ బీయింగ్ క్రిస్టియన్ తరపున వందనాలు. మరి మన న్యూ ఇయర్ మెడిటేషన్స్లో భాగంగా ఈరోజు డే 27 ఆగిపోయావా, డిడ్ యు స్టాప్, సాగిపోవుడి అనే లేఖనాన్ని ధ్యానిద్దాము. మరి కీవర్డ్స్గా హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2వ వచనం, సంపూర్ణుల మగుటకు సాగిపోదము. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ఆగిపోయావా? ఎందుకోసం ఆగిపోయావు? ఎవరి కోసం ఆగిపోయావు? ఏమి ఎదురొచ్చిందని ఆగిపోయావు? ఏమి గుర్తొచ్చిందని ఆగిపోయావు? నిన్ను మోసం చేసిన వారి కోసం ఆగిపోయావా? నిన్ను కాదని వెళ్ళిపోయిన వారు నీకు అనవసరం. నీ ప్రియమైన వారిని కోల్పోయి ఆగిపోయావా? ఎలీషా గారిని జ్ఞాపకం చేసుకోండి. ఏలియా గారి తర్వాత 2 పళ్ళ అభిషేకాన్ని పొందుకొని 2 అద్భుతాలను చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. ఏ పరిస్థితి కోసమో, ఏ పర్సన్ కోసమో ఆగిపోక ముందుకే కొనసాగించబద్ధులమై ఉన్నాము. దేవునికి స్తోత్రం. మరి నిర్గమకాండం 14వ అధ్యాయంలో చూసినట్లయితే అక్కడ ఎర్ర సముద్రం ముందు ఉన్నది ఇశ్రాయేలు ముందు, వెనక తరుముచున్న ఫరో సైన్యము. మరి అక్కడ దేవుడు ఒకటే చెప్తున్నాడు, మోషే నాకెలా మొరపెడుతున్నావు, సాగిపోవుడి అని. నిశ్చయంగా దేవాది దేవుడు నీతో ఈ దినాన మాట్లాడుతూ ఉన్నాడు. ముందుకే సాగిపో. దేవునికి స్తోత్రం. మన ముందు ఎటువంటి సమస్య ఉన్నా మన పక్షంగా యుద్ధం చేయడానికి మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన జయమిచ్చే దేవుడై ఉన్నాడు. ఏ పరిస్థితిలోనూ అది ఎటువంటి సమస్య అయినప్పటికీ ఆగిపోవటానికి వీలు లేదు. ముందుకే కొనసాగించబద్ధులమా ఉన్నాము. దేవునికి స్తోత్రం. ఎందుకంటే సమయం ఎవరి కోసం ఆగిపోదండి. మరి అక్కడ అబ్షలోము తన యజమాని అక్కడ జుట్టు పెనవేసుకొని ఆ వెంట్రుకలు చెట్టుకు వేలాడుతూ ఉంటే ఆ కంచరగాడిద ఆగిపోలేదు, సాగిపోయినట్టు మనం లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. అలాగే సమయము కూడా, మరి ఈ వ్యక్తి నాతో చాలా బాగా టైం పాస్ చేశాడని ఆగిపోదు. అలాగే ఈ వ్యక్తి చాలా టైంని స్మార్ట్గా యూజ్ చేసుకున్నాడు, హార్డ్ వర్క్ చేశాడని ఆగిపోదు. అది ముందుకే కొనసాగించబడతా ఉంటుంది. మరి మనము పరిస్థితులను తలుచుకుంటూ, వ్యక్తులను తలుచుకుంటూ కుమిలిపోతూ కూర్చుంటే సమయం ఎవరి కోసం ఆగదు. టైమ్ అండ్ టైడ్ వెయిట్స్ ఫర్ నన్ అంటారు కదా. మరి సమయము అలాగే సముద్రపు అలలు ఎవరి కోసం ఆగదు. మరి నిశ్చయముగా మనం కూడా కాలంతో పాటు కొనసాగించబద్ధులమే ఉన్నాం. దేవునికి స్తోత్రం. యేసయ్య మనకి మాదిరి. ఎందుకంటే యేసయ్య తన సిలువ త్యాగానికి ముందున్నట్టు మరి అక్కడ తన ప్రియమైన శిష్యులను తీసుకొని, పేతురు, యాకోబు, యోహాను గారిని తీసుకొని వెళ్ళి మరి కొంచెం ముందుకు కొనసాగి అక్కడ మనం చూస్తూ ఉంటాం అన్నమాట. మార్కు సువార్త 14వ అధ్యాయంలో మనం ఈ సంభవాన్ని చూడగలం. మరి యేసయ్య తన శిష్యులని అక్కడే నిలబెట్టేసి తను ఇంకొంచెం ముందుకు కొనసాగించి అక్కడ ప్రభు చిత్తం కోసం తన సిద్ధపాటు అక్కడ చేస్తూ ఉంటారన్నమాట. మరి అంతేగాని మరణకరమైన వేదన తను ఎదుర్కోవలసి ఉన్నది. మరి తను ఏమాత్రం భయపడలేదు, కానీ ముందుకే కొనసాగించబట్ట మనం చూస్తున్నాం. మరి మన ముందు కూడా రానున్న దినాలు కానీ పరిస్థితులు కానీ చాలా భయంకరమైనవి అయి ఉండొచ్చు. అయినప్పటికీ ఏ మాత్రం వెనుకంజ వేయకూడదు. ముందుకే కొనసాగించబడినప్పుడు మరి మనతో కూడా వచ్చేవాడు మన దేవుడని యెహోవా మాత్రమే, మనల్ని నడిపించేవాడు నిశ్చయంగా ఆయన మాత్రమే. ఆయనను చూస్తూ మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో చూస్తాం కదా, విశ్వాసము కర్తయు దాన్ని కొనసాగించువాడు నాయన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తుతాము. దేవునికి స్తోత్రం. ఏ విషయంలో కూడా ఎక్కడా కూడా వెనుకంజ వేయటానికి కానీ ఆగిపోవటానికి కానీ వీలు లేదండి. మన ఈ విశ్వాసయానంలో నాగటి మీద చెయ్యి వేసి వెనుదిరిగి చూస్తే శాపగ్రస్తులం అవుతాం. ముందుకే కొనసాగించబద్ధులమన్నాం. దేవునికి స్తోత్రం. మరి ముందుకే వెళ్ళాలని ఉంది, కానీ నాకు ఎవరు గైడెన్స్ లేరు, లీడర్స్ లేదు, సపోర్ట్ చేసేవాళ్ళు లేదు అని అనుకోవటానికి లేదు. ఎందుకంటే మరి సామెతల గ్రంథంలో చూస్తాం కదా, మిడతలకు రాజు లేడు కానీ అవన్నీ కూడా పంక్తులు తీరి సాగిపోనంట. దేవునికి స్తోత్రం. మరి ఎవరున్నారని మిడతలు అవన్నీ ఒక లైన్గా ఆర్డర్గా వెళ్తున్నాయండి. మరి ఆ రీతిగానే ప్రభు మీద ఆధారపడి ఆనుకొని ఉన్నప్పుడు ఆయనే సహాయం చేస్తాడు. ప్రతి పరిస్థితిని కూడా సెటరేట్ చేసే దేవుడే ఉన్నాడు. మరి ముందుకు మాత్రమే మనం కొనసాగించబద్దులే మనం. ఎందుకంటే ఆయనే వాగ్దానం చేశాడు కదా, యెషయా 45వ అధ్యాయంలో, నేను మీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములను సరాళము చేసేదను, ఇత్తడి తలుపులను పగలగొట్టెదను,
ఇనుప గడియలను విడగొట్టేదను. దేవునికి స్తోత్రం. అటువంటి బలమైన జటిలమైన సమస్యల నుంచి కూడా దేవుడు విడుదలిచ్చే దేవుడై ఉన్నాడు. మరి ఆనాడు ఇశ్రాయేలీయులు ముందు చూస్తే ఎర్ర సముద్రం, వెనుక చూస్తే తరుముతున్న ఫరో సైన్యము. మరి వారు ఆ పక్క ఈ పక్క చూడలేదు, కానీ మోషే సెలవిచ్చినట్టు ముందుకే సాగుడి అని చెప్పమని చెప్పినప్పుడు వారు ముందుకే కొనసాగించబడినారు. మరి ఆ రీతిగానే త్రోవను సరళం చేసే దేవుడు అన్నాడు. మన ముందు సైన్యములకు అధిపతి యెహోవా ఉండగా మనం ఏమాత్రం ఆగిపోకూడదు, ముందుకే కొనసాగించబద్దులేమన్నా ఆయన వాగ్దానం చేశాడు కదా. ఆయన దూతను మనకి ముందుగా పంపించే దేవుడే ఉన్నాడు. ముందున్న పరిస్థితులను చూసి బాధపడక, దూరమైన వ్యక్తులను తలుచుకుని కుమిలిపోక, తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనకు తోడుగా ఉన్నదని ముందుకే కొనసాగుదాం, దీవించబడదాం. ఇట్టి కృప ప్రభు మనందరికి అనుగ్రహించును గాక. ప్రభు కృప మనందరికి తోడైండును గాక. ఆమేన్.